అందరికీ నమస్కారం అండి. మరి ఆంధ్రప్రదేశ్ స్మార్ట్ రేషన్ కార్డు గురించి ఇంకొక అప్డేట్ అయితే వచ్చిందండి. అదేంటంటే ఇప్పుడు ఈ రేషన్ కార్డులో ఏమైనా మిస్టేక్స్ ఉంటాయి కదా, కొత్తగా అప్లై చేసుకున్నా కానీ పాత రేషన్ కార్డులో కానీ ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఆ మిస్టేక్స్ సవరణ చేసుకోవడానికి, ఆ తప్పులు సవరణ చేసుకోవడానికి లాస్ట్ డేటు అనేది ఇచ్చారండి. అది ఎప్పటి వరకు అంటే అక్టోబర్ 31 వరకు కూడా ఈ రేషన్ కార్డులో ఎటువంటి మార్పులున్నా ఉచితంగా చేసుకోవచ్చు అని చెప్పారనమాట. అలాంటి మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఎలా చేసుకోవాలి అంటే గ్రామ వార్డు సచివాలయాల దగ్గరికి వెళ్ళి చేసుకోవాలండి. సో మీకు ఏంటంటే అప్లికేషన్ ఉంటుంది, ఆ అప్లికేషన్ ఫిల్ చేసి మీరు మీ డీటెయిల్స్ అనేవి మీ దగ్గరలో ఉన్న సచివాలయం దగ్గరికి వెళ్తే, గ్రామ వార్డు సచివాలయం దగ్గరికి వెళ్తే వాళ్ళు చేస్తారు, కానీ బయట ఎక్కడ అవ్వట్లేదు ఇది. ఓకేనా. దీనికి లాస్ట్ డేట్ వచ్చి అక్టోబర్ 31 వరకు ఇచ్చారు. ఇది రేషన్ కార్డులో ఎటువంటి చేంజెస్ ఉన్నా ఈ చేంజెస్ చేసుకోవడానికి లాస్ట్ డేటు అక్టోబర్ 31 వరకు ఇచ్చారు. దీనికేమో గ్రామ వార్డు సచివాలయం దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి చేసుకోవాలన్నమాట. అలా సరి చేసుకున్న తర్వాత వాటిని చెక్ చేసి ఆ తర్వాత వాళ్ళకి ఉచితంగా కార్డులు అయితే అందిస్తారు. ఏవైతే మిస్టేక్స్ ఉంటాయో అవన్నీ సరిచేసి వాళ్ళకి మళ్ళీ ఈ స్మార్ట్ రేషన్ కార్డ్స్ అనేవి ఇస్తారనమాట. సో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 80% వరకు కూడా కార్డులు అందజేసినట్టు మన మంత్రి నాదెండ్ల మనోహర్ గారు తెలిపారు. ఇంకా చివరి స్టేజ్లో ఇంకా 9 జిల్లాల్లో ఈ కార్డులు అనేవి ఇవ్వాల్సి ఉంది. అది ఈ నెల 15 నుంచి స్టార్ట్ చేస్తామన్నారు. 9 జిల్లాల్లో ఈ నెల 15 నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు అనేవి ఇస్తున్నారనమాట. ఇంకొకటి ఏంటంటే రేషన్ కార్డు పోయే ప్రమాదం ఉంది. ఎవరికి అంటే 3 నెలలు కంటిన్యూస్గా ఎవరైతే రేషన్ తీసుకోరో 4వ నెల నుంచి వాళ్ళకి రేషన్ కార్డు అనేది బంద్ అయిపోద్ది, రేషన్ బంద్ అయిపోద్ది. ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్, గమనించండి పౌరులందరూ కూడా. మీరు మీ రేషన్ తీసుకోవట్లేదేమో ఏదో రీజన్తో, కానీ 3 నెలలు మీరు తీసుకోకపోతే కంటిన్యూస్గా 4వ నెల నుంచి మీకు రేషన్ రాదు, మీ రేషన్ కార్డు బంద్ అయిపోద్ది. ఈ విషయాన్ని డైరెక్ట్గా పౌర సరఫరాల శాఖ మంత్రి అయిన నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు. వరుసగా 3 నెలలు రేషన్ తీసుకొని లబ్ధిదారులకు 4వ నెల నుంచి సరుకులు ఇవ్వడం అనేది నిలిచిపోతుందని చెప్పారు. ఒకవేళ అలాంటి ప్రాబ్లం ఏమైనా అయితే, అంటే ఒకవేళ 3 నెలలు మీరు సరుకులు తీసుకోలేదు, 4వ నెల నుంచి మీకు రేషన్ కార్డు డియాక్టివేట్ అయిపోయింది, రేషన్ అనేది ఇవ్వట్లేదు, మరి వాళ్ళకి ఎలాగా అంటే అప్పుడు మళ్ళీ మీరు సచివాలయానికి వెళ్ళి ఇంటిమేట్ చేయాలి. మీరు సచివాలయంకి వెళ్ళి ఇన్ఫామ్ చేస్తే మళ్ళీ వాళ్ళు ఏంటంటే మళ్ళీ దాన్ని పునరుద్ధరించి మళ్ళీ మీరు రేషన్ తీసుకునేలాగా చేస్తారు. అయితే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని రూల్స్ పెట్టిందనమాట. వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం, ఏదైతే కేంద్ర ప్రభుత్వం మరి గైడ్లైన్స్ ఇచ్చిందో ఆ గైడ్లైన్స్ ప్రకారం 6 నెలలు రేషన్ తీసుకున్న లబ్ధిదారులకు కార్డులు ఇంకేకంగా సస్పెండ్ అయిపోతాయి. 6 months రేషన్ తీసుకోకపోతే రేషన్ కార్డులు అనేవి సస్పెండ్ అయిపోతాయి. ఇది సామాన్య పౌరులందరూ కూడా గమనించి మీరు జాగ్రత్త పడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.